మరి జేఏసీ తరపున ప్రెస్ క్లబ్ను మరి ప్రెస్ మీట్గా సేవ్ దామగుండం అనే నినాదంతో మరి ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేసినటువంటి మరి గీతక్క గారికి, మరి పరిగి జేఏసీ నాయకులు ఆనందన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు ఈ జేఏసీ తరపున ఇప్పుడు సేవ్ దామగుండం అని ప్రజల్లోకి తీసుకుపోయారు. వాస్తవానికి ఇప్పుడు పరిగి కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరియు ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఉన్నటువంటి ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఎంతో కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఇది కుట్ర. వాస్తవానికి ఇది ఎట్లా ఉందంటే ఒక ప్రకృతి మధ్యన ఒక ప్రభుత్వం మధ్యన జరుగుతున్నటువంటి పోరాటం అని మేము భావించుకుంటున్నాం. నిన్న మా పరిగిలోనే ఒక లడ్డు కోసం ర్యాలీ చేసిండ్రు, ఒక లడ్డు ఇష్యూ కోసం. అంటే మనము దానికి కూడా కించపరచడం అని కాదు. ఇప్పుడు లడ్డును ఇప్పుడు మంచి నాణ్యతమైనటువంటి ఫుడ్డును తెచ్చి అది తయారు చేసే అవుతుంది. కానీ ఇక్కడ ప్రకృతి గురించి 12 లక్షలకు పైచీలకు చెట్లను పోతే అవన్నిటి పెంచాలంటే ఎంతో సంవత్సరం పడుతుంది, ఎన్నో కాలాలు పడుతుంది. కాబట్టి దీని గురించి కూడా ఇప్పటి వరకు రాజకీయ నాయకులు ఎవరు కూడా సోయి కూడా లేదు వాళ్ళకు. మరి ఎందుకని ఇప్పుడు ఈరోజు బీజేపీ పార్టీ దేవుడి పేరు మీద ఓట్లు వేసుకోవడానికి వాళ్ళు దేవుని చాలా వాడుకుంటారు. మనందరం కూడా చూస్తాం. జై శ్రీరామ్ అంటూ నినాదాలు కూడా చేశారు. కానీ స్వయంగా ఆ దామగుండంకు రాముడే వచ్చి మరి పూజించినటువంటి రామలింగేశ్వర స్వామి దేవాలయం మరి అలాంటి రామలింగేశ్వరం స్వామి దేవాలయం పోతుంటే ఈ బీజేపీ నాయకులు ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారని కూడా మేము అడుగుతున్నాం జేఏసీ తరఫున. మిత్రులారా, మన వికారాబాద్ జిల్లానే కాదు, టోటల్ యావత్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈ రాడర్ స్టేషన్ వలన చాలా ఇబ్బంది జరుగుతుంది. బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా రాడర్ స్టేషన్ వలన ఏమి ఇబ్బంది లేదు, దాని గురించి మీకు నైటే ఒక మెసేజ్ ఇంది గ్రూప్లో, అక్కగారు కూడా చూశారు. దీన్ని దేశ రక్షణను కాపాడతారా లేకపోతే ఎంగిలి మెతుకులు తిని బతుకుతామాట అని చెప్పిండ్రు ఆ బ్రదర్. అతనికి వాళ్ళకు చిన్న మెదడు, వాళ్ళకి నాలెడ్జ్ లేకపోతుంది. కాబట్టి మేము కూడా వెంటనే స్పందించాము. వాస్తవానికి దేశ రక్షణ అంటే ఏంటి? 12 లక్షల చెట్లు తీసేసి అక్కడ భయంకరమైన రాడర్ స్టేషన్ నిర్మిస్తే అదొక దేశ రక్షణ? ఆ చుట్టుముట్టున్నటువంటి పేద ప్రజలు వాళ్ళకు నాణ్యమైన అంటే ఆరోగ్యంగా బతకడానికి ఎలాంటి కల్తీ లేకుండా మనకు ఈ సమాజంలో, ఈ సొసైటీలో కానీ ప్రతి ఒక్కరు అనుభవించేది ఒక పేదవాడు ఒక మంచి గాలి, ఆ గాలి పీల్చుకొని అనేకమైనటువంటి రోగులు కానీ మరి అట్లా పిలుచుకునేటువంటి ఆ అడవిని తీసేస్తుంటే ఈరోజు ఈ రాజకీయ నాయకులు కుట్రపూరితంగా చేస్తున్నారు. ఇప్పుడు మన హైదరాబాద్లోని హైడ్రా అని పేరుతోటి మన చెరువులు, మన ప్రకృతి మనం కాపాడుకోవాలంటే నిర్మల రేవంత్ రెడ్డి గారు కొత్తగా హైడ్రా గేమ్ ఆడుతున్నారని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతి మీద నిజంగానే వాళ్ళకు ప్రేమ ఉంటే ఇక్కడ మరి దామగుండ రాడర్ స్టేషన్కు అనుమతి ఇయ్యరు వాళ్ళు. సో వాళ్ళు ఏదేమున్నా కూడా ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర. మరి ఇది హైడ్రా కూడా మొన్న ఒక TV9 డిబేట్లో స్థానికంగా ఉన్నటువంటి పరిగి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, ఏది ఏమైనా ఎంత కష్టమైనా ఎవరేం చేసినా కూడా ఖచ్చితంగా మేము 15వ తారీఖు నాడు మాత్రం మరి అక్కడ రాడర్ స్టేషన్ పనులు మాత్రం వేగవంతంగా నిర్మించడానికి మేము సిద్ధం చేస్తున్నామంటే కూడా చెప్పారు. వాళ్ళు ఎంతమందిని ఉన్నారో స్థానికంగా ఉన్న గ్రామాలు కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఎవరిని ఉన్నారో ఏమో కానీ వాస్తవానికి ఈ ఉద్యమాన్ని ఈ గీతక్క వల్ల కానీ, గీతా మహేందర్ అన్న వల్ల కానీ జేఏసీ టీం తరఫున కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అనేక మంది శాస్త్రవేత్తలు, మరి ప్రొఫెసర్లు, మేధావులు, గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చి అక్కడ పరీక్షించి ఇంత మంచి అడిగి పోతుందని వాళ్ళే ఎంతో బాధపడుతున్నారు. కానీ ఆల్మోస్ట్ గ్రామాలలోకి 50% వెళ్ళిపోయింది. అంటే మాకు అన్యాయం జరుగుతుంది, ప్రకృతి పోతే మా బతుకులు చాలా ఆగమైపోతున్నాడని కూడా తెలిసింది. ఇప్పటికైనా వీళ్ళు విరమించుకోకపోతే ప్రజలు మరి మహా ఉద్యమంగా కూడా ఖచ్చితంగా 100% జరుగుతుంది. వికారాబాద్ జిల్లా టోటల్గా మరి మూకుమ్మడిగా ఏకమై రాడర్ స్టేషన్ను నిర్మించడానికి మరి ఎలాంటి మేమైతే కూడా ఎవరం కూడా ఒప్పుకోవడం కూడా లేదని ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో అంటే కొద్ది రోజుల్లో ఇప్పుడు 6వ తారీఖు నాడు అడవి బతుకమ్మ అనే ప్రోగ్రాం ఉంది. అడవి బతుకమ్మ ప్రోగ్రాం రోజే ఈ ప్రభుత్వాలకు తెలుస్తుంది ఎంత వ్యతిరేకత వస్తుంది ప్రజల నుంచి, ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందని కూడా ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళకి తెలియబోతున్నది. మరియు వికారాబాద్ జిల్లాలో మరీ ముఖ్యంగా పెద్ద నాయకులు ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, స్పీకర్ ఉన్నాడు, ఇంకా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా సోయి లేదా? మరి
ఇక ఉన్నటువంటి ఇంత అద్భుతమైన ప్రకృతి గురించి ఇప్పుడు మన గడ్డం ప్రసాద్ అన్న గారు కూడా తెలుసు, వాళ్ళకి ప్రకృతి అంటే తెలుసు, వాళ్ళు ఇదే ప్రకృతి గాలి పీల్చుకొని బతికినటువంటి వ్యక్తులు. వాళ్ళకు కూడా ఎందుకో ఇంత కుట్ర, మరి యనుమల రేవంత్ రెడ్డి గారి మాటకు అంత ముడిపడి ఎందుకుంటున్నారు వాళ్ళు? మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు వాస్తవానికి దాని అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంబడే మరి రాడ్ స్టేషన్కు అనుమతులు ఇచ్చి అక్కడ వేగవంతంగా పనులు నిర్మించడానికి మరి రాజకీయ నాయకులు కుట్రపూరితంగా చేస్తున్నారు. సో దయచేసి ఈ రాడ్ స్టేషన్ వలన అనేక మంది ప్రజలు, పేద ప్రజలందరూ కూడా వాళ్ళకు అడ్డమైన రోగాలు వచ్చి వాళ్ళకు ఎలాంటి ప్రభావాలు లేకుండా ఉండాలి, ఆరోగ్యంగా బతకాలంటే ఈ రాడ్ స్టేషన్ ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని మేము ఈ జేసీ తరఫున కోరుకుంటున్నాం. అందరికీ